సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం రంపచోడవరం నియోజకవర్గ ట్రైబల్ వెల్ఫేర్ డిడి విజయశాంతి గారి వద్ద అయితే ఉన్నాము. విజయశాంతి గారు గతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఈటీడబ్ల్యూగా పనిచేసి ప్రస్తుతం అయితే మాత్రం ఈ రంపచోడవరం నియోజకవర్గ ట్రైబల్ వెల్ఫేర్ డిడిగా అయితే మాత్రం వచ్చారు. ఒకసారి విజయశాంతి గారిని అడుగుదాం. మొత్తం రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎన్ని ఆశ్రమ వసతి గృహాలు ఉన్నాయి, వాటిలో చేపట్టబోయే చర్యలు ఏంటి అనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి విజయశాంతి గారు. నమస్తే అండి. గతంలో మీరు ఇక్కడ పనిచేశారు ఈటీడబ్ల్యూగా. మీకు మొత్తం అంతా కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు డీడీగా మీరైతే విధులు నిర్వహిస్తున్నారు. మీ పరిధిలోని మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు? నమస్తే అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ రంపచోడవరంగా నేను అక్టోబర్ నెలలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు నేను ఇక్కడ ఏటీడబ్ల్యూగా పనిచేయడం జరిగింది 2017 నుంచి అలాగే పనిచేశాను. తర్వాత 2022లో డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిన తర్వాత నేను కాకినాడలో డిఎస్టీడబ్ల్యూఈఓగా వర్క్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఇక్కడికి నేను డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్ఏసీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ప్రస్తుతం రంపచోడవరంలో డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏసీగా పనిచేస్తున్నాను. అయితే మొత్తంగా ఈ 11 మండలాల్లో కూడా ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్ 79 ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి. అందులో బాయ్స్ 45, అట్లాగే గర్ల్స్ 34 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. అవి మాకు 15 ఉన్నాయి. అందులో బాయ్స్ 7, అట్లాగే గర్ల్స్ 8 ఉన్నాయి. అలాగే జీపీఎస్ స్కూల్స్ అంటే గిరిజన ప్రాథమిక పాఠశాలలు అని చెప్తూ ఉంటాము. ఇది 1 నుంచి 2, కానీ 2 వరకు నడపాలి. కానీ మేము ఇంకా 5వ తరగతి వరకు కూడా వాటిని రన్ చేస్తూ ఉన్నాము. అవి ఈ 11 మండలాల్లో 290 స్కూల్స్ ఉన్నాయి. మొత్తంగా 384 స్కూల్స్ అనేవి ఇక్కడ మేము మా పరిధిలో రన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏపీఆర్ కూడా ఉన్నాయండి, గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయి. అవి 8 ఉన్నాయి. అట్లాగే జూనియర్ కాలేజ్ ఏపీఆర్ జూనియర్ కాలేజీలు కూడా 8 ఉన్నాయి. ఏకలవ్య మోడల్ స్కూళ్ళు 10 రన్ చేస్తున్నామండి. టోటల్గా ఈ 11 మండలాల్లో చూస్తే 410 ఇన్స్టిట్యూషన్స్ అనేవి మా గిరిజన సంక్షేమ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తున్నాము. మన గిరిజన ప్రాంతాల్లోని చదువుకుంటున్న విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు? లైక్ మెనూ కానీ, లేదంటే చలికాలం సమయంలో ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు? యాక్చువల్గా మేము ఇక్కడ మెనూ ఆశ్రమ స్కూల్ అంటే తెలిసిందే, ఇక్కడే మేము ఫుడ్ పెడుతూ ఉంటాము. అట్లాగే చదువు కూడా అదే స్కూల్లో చెప్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మేము మెనూ అనేది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెనూని మేము విద్యార్థులకు అందిస్తూ ఉంటామండి. అట్లాగే శీతాకాలం వచ్చింది కాబట్టి మాకు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా మాకు దుప్పట్లు అట్లాగే జంబుకానాలని సప్లై చేయడం జరిగింది. అవి అన్ని స్కూల్స్కి కూడా మేము సప్లై చేసి ఉన్నాము. ప్రధానంగా ఏజెన్సీ వ్యాప్తంగా అయితే మాత్రం వసతి గృహాల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల ఏ విధమైన శ్రద్ధ చేసుకుంటారు? లైక్ ఏదైనా మెనూ ప్రత్యేకంగా ఇవ్వడం కానీ, లేదంటే ప్రత్యేక చర్యలు తీసుకోవడం కానీ ఏమన్నా చేస్తున్నారా? అవును, ఇక్కడ మాకు అంటే యాక్చువల్గా స్కూల్స్కి ఏఎన్ఎంస్ అనేవి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేస్తూ ఉన్నారండి. ఏఎన్స్ కూడా మాకు స్కూల్స్లో వస్తారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పీఈటీలు, పీడీలు, అట్లాగే అక్కడ ఉండే డిప్యూటీ వార్డెన్లు, హెడ్ మాస్టర్స్ ఎప్పుడూ కూడా నిరంతరం వాళ్ళని ఏదైనా డిసీజ్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగినా దగ్గరలో ఉన్న పిహెచ్సి, అట్లాగే వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత సిహెచ్సి, నెక్స్ట్ రాజమండ్రి జనరల్ జీజీహెచ్కి, అట్లాగే కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేయడం జరుగుతుందండి. ప్రతి క్షణం కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వార్డెన్ దగ్గరుండి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సౌకర్యాలు అందించడం జరుగుతుంది. వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాలయాల్లోని బోధన సిబ్బంది అయితే మాత్రం అందరూ అన్ని చోట్ల ఉన్నారంటారా? కొరత ఉందండి కొంచెం. అంటే యాక్చువల్గా అయితే మాకు మొత్తంగా శాంక్షన్ పోస్టులు వచ్చి 1767 మంది టీచర్స్ పోస్టులు ఇక్కడ ఉండగా మేము 1325 మంది టీచర్స్ ఇక్కడ ఉన్నారు. అట్లాగే 442 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మేము
322 మంది సిఆర్టీలని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అలాగే 119 మంది వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగిందండి. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు కానీ ఏమైనా ప్రణాళికలు చేపడుతున్నారా? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మేము స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అయితే చాలా యాక్టివిటీస్ చేస్తామండి. ఏంటి అంటే ఇప్పుడు డిఏ జుగా అని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ప్రకారం ఏంటి అంటే ప్రతి మండలంలో ఉన్న స్కూల్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో లింకప్ చేసి ఆ స్కూల్స్ని డెవలప్ చేసే విధంగా అందులో మౌలిక సౌకర్యాలు కల్పించేలాగా మొదటగా స్కూల్స్ని డెవలప్ చేస్తాము. ప్రస్తుతం 2023-24 ఈ విద్యా సంవత్సరానికి అయితే మేము 10 స్కూల్స్ని మేము రికమెండ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2025-26 సంవత్సరానికి ఇంకొన్ని స్కూల్స్ని మేము రికమెండ్ చేస్తాము. ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ స్కీమ్ అనేది 5 సంవత్సరాలు రన్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మాకు 1500 కోట్లు అనేవి వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ 1500 కోట్లో ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ని కూడా డెవలప్మెంట్ చేసే విధంగా మేము ఆల్రెడీ ఎస్టిమేషన్ కాపీస్ ఇచ్చాము. దీని మీద గత నెలలో 22వ తారీఖున గుంటూరులో కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి మన గౌరవ మినిస్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. సో ఈ విధంగా స్కూల్స్ని డెవలప్మెంట్ చేస్తామండి. ప్రధానంగా గతంలో ఒక అంటే ఎక్కువగా గిరిజన ప్రాంతంలోని మండలాల్లోని అన్ని కూడా ఎస్టీ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా ఒక A2W గతంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే 4 మండలాలకు 5 మండలాలకు ఒక A2W అయితే ప్రజెంట్ నియమించారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మారేడుమిల్లిలో జరిగిన సంఘటన కానీ, గంగవరం జరిగిన సంఘటన, రంపచోడవరం సంఘటన కానీ ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందిని కలిగించాయి. అంటే ఏ మండలానికి ఆ మండలం ఒక A2W పర్యవేక్షణ అధికారిగా ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదు. కానీ ఇవి లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయని అయితే పలువురు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చేపడుతున్నారా? అవునండి. అంటే ఇప్పుడే సీఎం ఎష్యూరెన్స్ స్కీమ్స్ కింద గతంలో పిఎంఆర్సీలు ఉండేయండి. గతంలో పిఎంఆర్సీలు ఈ 5 సంవత్సరాల నుంచి వర్కింగ్లో లేవు. ప్రస్తుతం ఏంటంటే సీఎం ఎష్యూరెన్స్ స్కీమ్లో ఈ పిఎంఆర్సీలని స్ట్రెంథనింగ్ చేయమంటూ మాకు ఆర్డర్స్ వచ్చాయి. దానికోసమే ఈరోజు కూడా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. అసలు పిఎంఆర్సీని ఎలా స్ట్రెంథనింగ్ చేయాలి, పిఎంఆర్సీని స్ట్రెంథనింగ్ చేయడం వల్ల మా మీద ఉండే వర్క్ ప్రెషర్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ATWs మాత్రమే చూస్తున్నారు అంటున్నారు. యాక్చువల్గా అకాడమిక్ మానిటరింగ్ అంతా పిఎంఆర్సీ చేయాల్సి ఉందండి. కానీ ఈ ఐదేళ్ళలో కూడా పిఎంఆర్సీ మరుగున పడిపోవడం వల్ల దాన్ని మానిటరింగ్, ఎడ్యుకేషన్ మానిటరింగ్ అనేది సక్రమంగా జరగలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిఎంఆర్సీని మేము డెవలప్మెంట్ చేస్తామో, మళ్ళీ స్ట్రెంథనింగ్ చేస్తామో, అప్పుడు ఈ అకాడమిక్ మానిటరింగ్ అంతా కూడా త్రూ కన్సర్న్ AMO, CMO ఇలా 7 పోస్టులు ఉన్నాయి. అందులో ఆ 7 పోస్టులకు సంబంధించిన వాళ్ళంతా కూడా అకాడమిక్ మానిటరింగ్ చేస్తారు. అలాగే ఏదైతే ఈ ATWs ఉన్నారో వాళ్ళు ఆ మండలంలో ఉన్నటువంటి హాస్టల్స్ తిరిగి వాళ్ళకి మెనూ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు మానిటరింగ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ముందుగా మేము పిఎంఆర్సీని స్ట్రెంథనింగ్ చేయడానికి మేము తగిన చర్యలు తీసుకుంటాం. అంటే వసతి గృహాల్లో మెనూ చాలా కీలకమైనది. ఎందుకంటే ఏజెన్సీ వ్యాప్తంగా విద్యార్థులు వేలాదిగా అయితే వసతి గృహాలు చదువుతున్నారు. అంటే పలు చోట్ల మెనూ సక్రమంగా ఇవ్వట్లేదని కొంతమంది అయితే విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ఏ విధంగా మెనూని ఇస్తున్నారు, దాని మీద ఏమైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారా? మెనూ అనేది సక్రమంగా జరగడం లేదనేది వాస్తవం కాదండి. మెనూ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. కాకపోతే ఏమంటే మేము ఇక్కడ గతంలో లాగా ప్రస్తుతం అంతా కూడా వెండర్స్కే మేము ఈ యొక్క మెనూని, కాయగూరలు కానీ, మిల్క్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే గుడ్లు కానీ, చికెన్ కానీ ఇలాంటివన్నీ కూడా బయట ఉండే వెండర్స్కి ఇస్తున్నాము. అయితే ప్రతి వెండర్ ఏంటంటే ఆ రోజు వండాల్సిన కాయగూరలకు బదులు వేరొక కాయగూరను అక్కడ ఇవ్వడం వల్ల ఆ టైంలో వండవలసినటువంటి మెనూకి సంబంధించినది డీవియేట్ అవుతుంది తప్పితే మెనూ అనేది ఆ రోజు సంబంధించిన ఏదో ఒక కాయగూరలతో మేము మెనూని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము.
ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సపోజ్ ఆ రోజు వంకాయ దొరకలేదు అంటే అక్కడ ఆ పిల్లవాడికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి వెంటనే అక్కడ ఆ ప్లేస్లో ఏదైనా బంగాళదుంప ఉంటున్నాం, లేదు అంటే ఇంకొక కాయగూరతో దాన్ని చేస్తున్నాం తప్పితే మెనూని అయితే డీవియేట్ చేయడం లేదు. ప్రధానంగా మీరు గిరిజన సంక్షేమ డీడీగా ఓన్లీ విద్యాభివృద్ధికి మాత్రమేనా, లేకపోతే గిరిజన ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి అయినా ప్రత్యేకమైన పర్యవేక్షణ చేస్తూ ఉంటారా? గిరిజనుల అభివృద్ధి అనేది పిఓ ఐటీడీఏ ద్వారా జరుగుతుందండి. అంటే మేము అకాడమిక్ మానిటరింగ్ మాత్రం మేము చూసుకుంటాము. ఈ స్కూల్స్కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఈ ఏదైతే మీరు అడిగారో అదంతా కూడా ప్రాజెక్ట్ అధికారి వారు చూసుకుంటారు. విద్యాభివృద్ధికి ప్రత్యేకమైన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయండి? ప్రత్యేకమైన స్కీమ్స్ అంటే ప్రస్తుతం ఇందాక చెప్పాను కదండి, సీఎం రెసిడెన్స్ స్కీమ్స్లో ఇప్పుడు ఏవైతే బిల్డింగ్ లెస్ స్కూల్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ లెస్ స్కూల్స్కి సంబంధించి ఎస్టిమేషన్ ఇమ్మని అడుగుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే మొత్తం 85 బిల్డింగ్ లెస్ స్కూల్స్ వచ్చాయి. ఆ 85 బిల్డింగ్ లెస్ స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి విత్ టాయిలెట్ 20 లక్షలు చెప్పిన మేము ఎస్టిమేషన్ వేస్తున్నాము. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేస్తాము. అలా ఇక్కడ ఉన్న జీపీఎస్ పాఠశాలన్నీ కూడా, అంటే ఏదైతే బిల్డింగ్ లెస్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే మేము ఇక విద్యా దీవెన, వసతి దీవెన లాంటివి కూడా మేము ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ లాంటివి ఇస్తున్నాం. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. రానున్న 10వ తరగతి పరీక్షల దృష్ట్యా ఈ గిరిజన సంక్షేమ హాస్టల్లో కానీ మిగతా స్కూల్లో కానీ ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, అంటే ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఏ విధమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? గత సంవత్సరం మాకు మొత్తం 79 ఆశ్రమ పాఠశాలలో 53 మంది 10th క్లాస్ స్కూల్స్ ఉన్నాయండి. అందులో 2067 మంది విద్యార్థులు ఈ 10వ తరగతి అపీర్ అయ్యి 93% ఉత్తీర్ణత చెంది ఉన్నారు. అట్లాగే 24-25 విద్యా సంవత్సరంలో మొత్తంగా 55 మంది 10th క్లాస్ పాఠశాల నుంచి 2437 మంది స్టూడెంట్స్ ఈ 24-25 10వ తరగతికి అపీర్ అవుతున్నారు. సో దీంట్లో కూడా లాస్ట్ టైం 93% వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 100% మనం పర్సంటేజ్ తీసుకురావడానికి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎవరైతే సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి 100 days యాక్షన్ ప్లాన్ తీసుకుంటామండి. అంటే ఈ డిసెంబర్ నాటికి మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఉన్నటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ ఎగ్జామ్ డేట్కి సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో సబ్జెక్ట్ వైజ్ వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉంటే మనం 100% అచీవ్ చేయగలము అనే అభిప్రాయాన్ని మేము సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా తీసుకుని ఆ విధంగా ఒక ప్రణాళికను తయారు చేసి నైట్ స్టడీస్, అట్లాగే రివిజన్స్, అంటే ఏదైతే లెసన్స్ రివిజన్స్ చేయాలో ఇవన్నీ కూడా మేము తీసుకుని 100% కూడా ఈ 10వ తరగతి విద్యార్థులు పాస్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామండి. రంపచోడవరం ఐటీడీ పరిధిలో మొత్తం 11 మండలాల నియోజకవర్గాల్లో కూడా గిరిజన అభివృద్ధికి ప్రత్యేక పీట వేస్తున్నామని, అలాగే ప్రత్యేక కృషి ఒక ప్రణాళిక చేపడుతున్నామని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయశాంతి గారు అయితే మనతో చెప్పారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కేటాయించడం జరిగిందని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని, గతంలో కాకుండా ఇప్పుడు మరి కాస్త ఉత్తీర్ణత సాధించే విధంగా, అంటే 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్న అయితే మాత్రం చెప్పారు. అలాగే ఎక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం ఐటీడీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నామని డీడీ విజయశాంతి అయితే మనతో తెలిపారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది అని వస్తే తమ దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కరించేందుకు ఖచ్చితంగా మేము కృషి చేస్తామని అలాగే తెలిపారు.